ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ తన గగనతల రక్షణ వ్యవస్థలను నడపడానికి భారీ ఖర్చులు చేస్తోంది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ రోజు దాదాపు $285 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలోని ఐరన్ డోమ్ క్షిపణులను అడ్డుకోవడంలో బలహీనంగా ఉందని, దీంతో ఇరాన్ క్షిపణులు టెల్ అవీవ్, హైఫా వంటి కీలక ప్రాంతాలను చేరుకుంటున్నాయని తెలుస్తోంది. గతవారం ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్పై ప్రయోగించింది. ఈ క్షిపణులు చాలా ఎత్తులో ప్రయాణిస్తాయి కాబట్టి వీటిని అడ్డుకోవడానికి ఇజ్రాయిల్ యారో సిస్టమ్, డేవిడ్ స్లింగ్, అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్ థర్డ్ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. దీంతోపాటు డేవిడ్ స్లింగ్, అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయర్డ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దించింది. అయితే ఈ వ్యవస్థల నిర్వహణ ఖర్చు ఇజ్రాయెల్కు భారమవుతోంది. వీటిని వినియోగించడానికి ఒక్క రాత్రికి $285 మిలియన్ ఖర్చవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒక్క యారో సిస్టమ్ ద్వారా ప్రయోగించే ఇంటర్సెప్టర్ ఖర్చు సుమారు $3 మిలియన్. ఇరాన్ దాదాపు ప్రతిరోజు క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇదే విధంగా కొనసాగితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల నిల్వలు 10 నుంచి 12 రోజుల్లో క్షీణించే ప్రమాదం ఉందని సమాచారం. అమెరికా నుంచి సరఫరా లేదా సాయం లభించకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఇబ్బందుల్లో పడొచ్చు. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి దాదాపు ప్రతిరోజు ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తూనే ఉంది. ఇది ఇలాగే మరిన్ని రోజులు కొనసాగిస్తే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ క్షిపణుల వల్ల ఇజ్రాయెల్లోని పలు ముఖ్యమైన ప్రాంతాలు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ దళాల ప్రధాన కార్యాలయం, హైఫా సమీపంలోని చమురు శుద్ధి కేంద్రం, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ కేంద్రానికి సమీపంలో క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించగా 600 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ దాడులు ఇజ్రాయెల్ను ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఐరన్ డోమ్ వంటి వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకున్నప్పటికీ కొన్ని క్షిపణులు రక్షణ వ్యవస్థలను దాటి నగరాలను తాకుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అమెరికా సహాయం లేకుండా ఈ యుద్ధాన్ని కొనసాగించడం ఇజ్రాయెల్కు సవాల్గా మారవచ్చు. ఈ ఘర్షణ ఇరు దేశాలకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది.